మన సుమన్ గారు వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మాయి అయితే చాలా బాగున్నారు. చాలా క్యూట్‌గా ఉన్నారు వాళ్ళ పిల్లలు. దాని తర్వాత ఇంకా బాగా ఆడాలి అని చెప్పి తను చెప్పారు వాళ్ళ డాటర్. అది నిజంగా సుమన్ అన్న ఫాలో అయ్యి ఆయన ఇంకా ముందు కమింగ్ ఎపిసోడ్స్‌లో బాగా ఆడాలి, గట్టి పోటీ ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నా. రీతు కోసం సపోర్ట్‌కి వాళ్ళ బ్రదర్ అండ్ అఖిల్ వచ్చారు. వీళ్ళిద్దరు అఖిల్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంటే టాప్ 5లో తను పెట్టిన వాళ్ళకి ఇచ్చిన పాయింట్స్ నాకు చాలా కరెక్ట్‌గా అనిపించింది. బయట జెన్యూన్‌గా చూసే ఆడియన్స్ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ నుంచి కరెక్ట్‌గా చెప్పినట్టు నాకైతే అనిపించింది. అండ్ రీతుకి ఇచ్చిన బూస్టప్ కానీ అదంతా కూడా నాకు బాగా అనిపించింది. రిగార్డింగ్ డెమాన్ పవన్ గురించి ఇచ్చిన పాయింట్స్ కూడా నాకు కరెక్ట్‌గా అనిపించాయి. ఇద్దరికి ఎక్కడా హర్ట్ అవ్వకుండా ఇద్దరికి కరెక్ట్‌గా క్లారిటీగా ఇచ్చారు పాయింట్స్. దీని తర్వాత మన సంజన గారికి వాళ్ళ బ్రదర్ ఇచ్చిన పాయింట్స్ అయితే సూపర్గా అనిపించింది నాకు. వాళ్ళ పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి వచ్చి కూడా ఎక్కడ చూపించకుండా తను క్యారీ ఫార్వర్డ్ చేయకుండా తను 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడి ఈ రోజు దాకా ఉన్నావంటే నువ్వు చాలా గ్రేట్ అని వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ మదర్ ఇచ్చిన పాయింట్స్ అయితే అసలు సూపర్. అసలు అంటే ఇమాన్యువల్ గురించి అని చెప్పేసి ఇచ్చిన పాయింట్స్, ఈ సపోర్టింగ్ నువ్వు బాండ్ అని చెప్పేసి ఇలా కాకుండా నీకేం నువ్వు ఆడు, ఊరికే కంప్లైంట్స్ అలా ఇవ్వకు, నువ్వు అక్కడ ఉంది దేని గురించి, బయట చాలామందికి ఈ ఆపర్చునిటీ రాదు, నువ్వు 100% ప్రూవ్ చేసుకొని బయటికి రా, కప్పు కొట్టి బయటికి రా అని చాలా చాలా బూస్టప్ అయితే ఇచ్చారు. నాకు వాళ్ళిద్దరి పాయింట్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఫైనల్లీ డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్, నాకైతే డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్ని చూసిన తర్వాత చాలా కనెక్ట్ అయిపోయారు. మిడిల్ క్లాస్ ఫీలింగ్ ఒకటి ఏంటంటే వాళ్ళ మాటలు, అరే ఎలా ఒదిగి ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా గేమ్ ఫార్వర్డ్గా తీసుకొని వెళ్ళి ఆడాలి. వాళ్ళ ఫాదర్ ఇచ్చిన పాయింట్స్ అలా అంటే తనకి క్యాన్సర్ అనమాట, సమ్ సర్జరీ జరిగింది, ఇప్పుడు తను రికవర్ అవుతున్నారు ఆల్మోస్ట్. తన కోసం అని చెప్పేసి మాట్లాడడం, ఇదంతా ట్రై చేసి వచ్చి స్టేజ్ మీద తను ఒక స్వీట్ తీసుకొని వచ్చి నాగార్జున గారికి ఇవ్వడం, డైరెక్ట్గా వాళ్ళ డాడీయే వచ్చి మాట్లాడడం అన్నది. అండ్ ఆ బాండింగ్, ఇద్దరు కళ్ళల నిండా కన్నీళ్ళు పెట్టుకొని ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. డెమాన్ పవన్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ నిజంగా ఆడితే ఏమో 1-2 పొజిషన్స్లో వీళ్ళు ఉండొచ్చేమో అని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ కానీ, టాస్క్లు ఆడడం కానీ, వీళ్ళిద్దరిలో ఎవరైనా విన్నర్ అయితే, కామనర్ విన్నర్ అయితే బాగుంటుందేమో అని నాకైతే ఈరోజు అనిపించింది. మీకేమనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి.